మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో నామినేషన్ల ఘట్టం జోరుగా సాగుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో మొదటి రోజు 80 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగుస్తుంది. రేపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. మొదటి రోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లకు 76 నామినేషన్లు దాఖలయ్యాయి. 80 మంది 76 నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి కరీంనగర్లో త్రిముఖ పోరు నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అభ్యర్థులంతా కూడా ఉత్సాహంగా నామినేషన్లు వేసేందుకు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతి పార్టీ కూడా ఎవరికి వారే తాము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. కొంతమంది బీజేపీ నేతలు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. ఏంటి నామినేషన్ వేయబోతున్నారు? ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడగబోతున్నారు? జనం దగ్గరికి ఎలా వెళ్ళబోతున్నారు? మీ బలం ఏంటి? గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ నిధులతోటి కరీంనగర్ను 580 కోట్లతో దాదాపుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణలోనే ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడానికి కోసం మేము కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకొని బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ను ఎనలేని తీరుగా అభివృద్ధి చేయడానికి కృషి చేయడంలో భాగంగా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నాం. సింగిల్గా ఏ పార్టీ మద్దతు లేకుండా మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం బీజేపీకి ఉందా? దాదాపుగా 40 స్థానాల్లో మేము కైవసం చేసుకొని సింగిల్ లార్జెస్ట్గా పార్టీగా అవతరిస్తామని చెప్తున్నాం. మొత్తంగా నామినేషన్లు అన్ని పార్టీల నుంచి కూడా నామినేషన్లు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు, నామినేషన్స్కి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈసారి ఖచ్చితంగా మా 43వ డివిజన్లో మా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. అలాగే కార్పొరేషన్లో కూడా కంపల్సరీ ఈసారి మా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుందండి. తప్పకుండా విజయం సాధిస్తాం. కాంగ్రెస్ మేయర్ పీఠం గెలుచుకుంది అంటున్నారు. ఏం చెప్పి ఓట్లు అడగబోతున్నారు? మేము చేసిన అభివృద్ధి, ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, ఫ్రీ కరెంటే కావచ్చు, ఇలా ప్రయాణికులు బస్సు అయిన ఇప్పుడు సమ్మక్క సారమ్మకి ఎంతో మందికి వేల ఖర్చు కూడా మిగులుతుంది. కరీంనగర్ కార్పొరేషన్కు నిధులు ఇవ్వలేదని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది కదా. వాళ్ళు అన్నీ గదే అండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా ఇంకో పార్టీ గురించి అట్లా విమర్శలు మాట్లాడతారు తప్ప కాంగ్రెస్ ఎంతో సేవ చేస్తుంది కనుకనే ఈ రకంగా వీళ్ళు మమ్మల్ని ప్రజలు నమ్మి మన అధికారం తీసుకొచ్చారు. నమ్మి ఇప్పుడు కూడా నమ్మి మాకు ఓట్లు ఇస్తారు. ఖచ్చితంగా మాకు మేయర్ పీఠం దక్కుతుందండి. సో మొత్తంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ల సందడి నెలకొంది. మొదటి రోజు మొత్తం 66 డివిజన్లకు 80 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇక రేపు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రుల చుట్టూ, అంటే అధికార పార్టీకి సంబంధించి మంత్రుల చుట్టూ నిన్న లాబింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తమకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలంతా కూడా నిన్న మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నిన్న మంత్రులు కూడా కరీంనగర్ కార్పొరేషన్ పైన జెండా ఎగిరేసేందుకు కార్పొరేటర్ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషనే కాదు, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కూడా నామినేషన్ల పర్వం పీస్ఫుల్గా కొనసాగుతోంది. రేపు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కో పార్టీ నుంచే 3-4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరి బీఫామ్ ఎవరికి వస్తుందో చూడాలి. దాదాపు 500కు పైచిలుకు నామినేషన్లు అన్ని పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.